వెల్కమ్ టు స్మార్ట్ బ్రెయిన్. ఈరోజు మనం సాల్వ్ చేసే ప్రాబ్లం ప్రీవియస్ ఇయర్ అడిగింది. సో మిర్రర్ ఇమేజెస్లో మనకి ఈ ప్లేస్లో మిర్రర్ అనేది ప్లేస్ చేశారు. సో ఇటు పక్క మిర్రర్కి లెఫ్ట్ సైడ్లో ఉన్న డయాగ్రాము మనకి ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో మనం ఆప్షన్స్లో చూస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ అనేది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది లాస్ట్ ఇయర్ ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1 సెప్టెంబర్ 2024లో అడిగారనమాట. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అలాగే మిర్రర్ ఇమేజెస్లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు నేను ఈజీగా క్లారిఫై చేస్తాను. అండ్ వీడియో చివర్లో అసలు పెన్ను పేపర్ యూజ్ చేయకుండా ఎలా సాల్వ్ చేయాలో జస్ట్ ట్రిక్ చెప్తానమాట. ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకుందాం. మనం మిర్రర్ ఎప్పుడైనా సరే జీరో పక్కన మిర్రర్ ప్లేస్ చేసి చూడండి, మనకి ఏమైనా చేంజ్ అవుతుందా? లేదు. మిర్రర్ ఇమేజెస్లో జీరోకి యాజ్ ఇట్ ఈస్గా జీరోనే రిఫ్లెక్ట్ అవుతుంది. అదే 1 అనుకోండి, 1 మనకి స్ట్రైట్గా ఉంటే ఈ షేప్లో ఉంటే 1 ఏ విధంగా వర్టికల్ లైన్ అలాగే రిఫ్లెక్ట్ అవుతుంది, ఏ చేంజ్ అనేది ఉండదు. అండ్ అలాగే మిర్రర్ ఇమేజెస్లో మనకి ఏమవుతుందంటే లెఫ్ట్ రైట్ అనేవి ఇంటర్చేంజ్ అవుతాయి. లెఫ్ట్లో ఉన్నది రైట్లోకి, రైట్లో ఉన్నది లెఫ్ట్లోకి ఇంటర్చేంజ్ అవుతుంది. అదే వాటర్ ఇమేజెస్లో అయితే అప్ డౌన్ ఇంటర్చేంజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మిర్రర్ ఇమేజెస్లో మనకి ఓన్లీ లెఫ్ట్ రైట్ మాత్రమే మారుతాయి. లెఫ్ట్లో ఉన్నది రైట్లోకి కనిపిస్తుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇంకా మీకు అర్థం అవ్వాలంటే ఇప్పుడు మనం సపోజ్ ఏ తీసుకున్నాం అనుకోండి. సో ఏకి మిర్రర్ ఇమేజ్ ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ మనకి మిర్రర్కి దగ్గరలో ఏముంది? ఈ కర్వ్డ్ లైన్ ఉంది. సో మనకి ఇటు కర్వ్ ఉన్నది, ఇటు రిఫ్లెక్ట్ అవుతుంది. సో యాజ్ ఈజ్గా ఏకి ఏమైంది? ఏనే రిఫ్లెక్ట్ అయ్యింది. అదే బి చూద్దాం. ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. మిర్రర్కి దగ్గరలో మనకి ఏముంది? కర్వ్ ఉంది కదా ఫస్ట్. సో ఫస్ట్ అది రిఫ్లెక్ట్ అవుతుంది, లెఫ్ట్ రైట్. నెక్స్ట్ లాస్ట్లో లైన్ ఉంది, అది రిఫ్లెక్ట్. సో మిర్రర్ ఎప్పుడైనా ప్లేస్ చేస్తే మిర్రర్ పక్కన ఏదైతే ఉందో ఫస్ట్ మనకి అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మనకి 9 ఫస్ట్ లైన్ రిఫ్లెక్ట్ అయింది, తర్వాత పి మనకి ఎక్కడ ఉంది చూడండి ఆప్షన్స్లో. ఫస్ట్ ఇదైతే రాంగ్. అండ్ నెక్స్ట్ 3 ఆప్షన్స్లో ఏదైనా అవి ఉండొచ్చు. సో నెక్స్ట్ లెటర్ తీసుకుందాం, ఏ, స్మాల్ ఏ. సో మిర్రర్ ఇమేజెస్లో చూడండి, అంతే కదా, ఫస్ట్ లైనే కదా. ఇక్కడ మిర్రర్ ప్లేస్ చేస్తే ఏమవుతుంది? ఫస్ట్ లైన్ రిఫ్లెక్ట్ అవుతుంది. సో సర్కిల్ చూడండి, సెకండ్ ఆప్షన్ చూడండి, అక్కడ సర్కిల్ మనకు పైన వచ్చింది, పైకి అయితే వెళ్ళదు కదా. సో నెక్స్ట్ 3-4 ఆప్షన్స్లో ఒకటి మాత్రం కరెక్ట్ ఆన్సర్, అదేంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో లాస్ట్ 2 చెక్ చేసుకున్నాం కదా, అన్నీ చూడండి, అన్నీ సేమ్ ఉన్నాయి, టీ మాత్రం డిఫరెన్స్ ఉంది. సో ఫైనల్గా డైరెక్ట్ మనం టీనే చెక్ చేద్దాం. మిర్రర్ ఇమేజెస్లో టీ చూడండి, మనకి ఇక్కడ టీ అనేది యాస్టీస్గా ఉంది, ఒక దాంట్లో మాత్రం అప్, ఫోర్త్ ఆప్షన్లో అప్ డౌన్ ఇంటర్చేంజ్ అయినాయి. సో టీ చూడండి, టీ పక్కన మిర్రర్ ప్లేస్ చేస్తే యాస్టీస్ అదే వచ్చింది. సో మనకి చూడండి ఇక్కడ అప్ డౌన్ ఇంటర్చేంజ్ అయింది, లైన్ అనేది కిందకైతే రాదు కదా మిర్రర్ ప్లేస్ చేసినా కానీ. సో ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనకి ఇచ్చిన క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. సో ఇది ప్రాసెస్ అనమాట. అది కాకుండా మీకు లాజికల్ ట్రిక్ చెప్తాను. మీకు క్వశ్చన్ పేపర్ ఇస్తారు కదా, రఫ్ షీట్లో ఇచ్చిన క్వశ్చన్ని యాజ్ టీజ్గా రాసుకోండి. ఓకేనా? రాసుకొని జస్ట్ ఆ క్వశ్చన్ని ఏం చేస్తారంటే పేపర్ని టర్న్ చేయండి. ఓకేనా? మనకి రఫ్ షీట్ అయితే ఏ ఎగ్జామ్లోనే ఇస్తారు. టర్న్ చేస్తే మనకి బ్యాక్ సైడ్ ఏదైతే వస్తుందో అదే ఆన్సర్ అనమాట. సో ఇప్పుడు ఆప్షన్ 3 ఇప్పుడు మనం టర్న్ చేసినప్పుడు వచ్చిన దాన్ని ఒకసారి చెక్ చేయండి. యాజ్ టీజ్ సేమ్ ఉంది కదా, ఏమైనా డిఫరెన్స్ ఉందా? లేదు కదా, ఎగ్జాక్ట్గా అదే ఉంది. ఇది ట్రిక్ అనమాట. ఓకేనా? ఆల్వేస్ ట్రిక్ కాన్సెప్ట్ అనేది తెలియడం చాలా ఇంపార్టెంట్. టైం సేవ్ చేయడానికి ట్రిక్స్ యూజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇలా మిర్రర్ ఇమేజెస్లో ఏ ప్రాబ్లం అడిగినా సరే జస్ట్ మనం ఇచ్చిన దాన్ని రఫ్ షీట్ మీద డ్రా చేసుకొని బ్యాక్ తిప్పితే మనకి ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఇంత టైం అనేది పట్టదనమాట, చాలా స్పీడ్గా చేసేయచ్చు. సో మిర్రర్ ఇమేజెస్లో ఒక్కటే అనమాట, మిర్రర్ ప్లేస్ చేసినప్పుడు దేని పక్కన లెఫ్ట్ రైట్ అనేది ఇంటర్చేంజ్ అవుతుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో అడగండి. థ్యాంక్ యూ.